ఈ మధ్య కాలంలో వచ్చిన విషయం ఏంటంటే మా యూనివర్సిటీలో 100 ఎకరాలను గవర్నమెంట్ హైకోర్టు నిర్మాణానికి అడిగింది. అక్కడున్న 100 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్క్ అనేది ఉంది. ఆ బయోడైవర్సిటీలో చాలా స్పీసీస్ ఉన్నాయి. మినిమం 65 ఎకరాలు బయోడైవర్సిటీ స్పీసీసే ఉన్నాయి. ఒకవేళ ఇది కనుక హైకోర్టు నిర్మాణానికి ఇస్తే 65 స్పీసీస్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోతుంది. అవి ఎక్స్టింక్ట్ అయ్యడం వల్ల బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే మేమందరం ఏం అనుకుంటున్నామంటే ఈ జీవో నెంబర్ 50 అయితే ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. మా భూములు మాకే ఉంచాలి. మా భూములు మా దగ్గర ఉండడం వల్లనే మేము ఫార్మర్స్కి కొత్త రీసెర్చ్లు స్టార్ట్ చేసి వాళ్ళకి మంచి అవకాశాలు ఎట్లా పండించాలి పంటలనే చెప్పగలుగుతాం. కాబట్టి మా భూములు మాకే ఉంచి మా అగ్రికల్చర్ ల్యాండ్ని సేవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని హైకోర్టు నిర్మించడానికి ప్రభుత్వం తీసుకుంటుంది. అది వెంటనే రద్దు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇదేదైతే మేము కాలేజ్ బంధు అనే ప్రోగ్రామ్ ఇప్పుడు కండక్ట్ చేసి మేము ఇంత ర్యాలీ చేస్తున్నాం, దానికి కారణం ఏంటంటే జీవో 55 నెంబర్ ద్వారా 100 ఎకరాల భూమిలో హైకోర్టు నిర్మించడానికి పాస్ చేసినారు జీవో. సో దాన్ని రద్దు చేయమని మేము ఇంత ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే అందులో మా బయోడైవర్సిటీ నిర్మించడానికి, ఇంకా మా భూములలో మేము ఎన్నో వెరైటీస్, ఎన్నో రీసెర్చ్ స్టేషన్స్ అన్నీ ఉంటాయి మాకు. మేము ఇప్పుడు అగ్రికల్చర్ స్టూడెంట్స్ అన్నాక మేము ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి వివిధ రకాల పరిశోధనలు అన్నీ చేస్తుంటాము. ఫార్మర్స్కి హెల్ప్ చేస్తుంటాం. వెరైటీస్ అవి ఇవన్నీ రిలీజ్ చేస్తాం మా యూనివర్సిటీ నుంచి. సో ఇలాంటి యూనివర్సిటీ ల్యాండ్ని తీసుకోవడం అనేది సరైనది కాదు. సో మా ల్యాండ్ మాకే ఉండాలి. ఈ జీవో 55ని రద్దు చేయాలని మా స్టూడెంట్స్ తరఫున కోరుకుంటున్నాం.